ప్రతి గ్రామంలో ఏది ఉన్నా లేకున్నా ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని అయితే అందరం అనుకుంటూ ఉంటాం. ఇప్పటికే మీకు అర్థమైపోయింది అనుకుంటా. అది మరేంటిదో కాదు, హనుమాన్ దేవాలయం. హనుమంతుడి దారిలోనే నడవాలి యువత కొన్ని విషయాల్లో అని చెప్తారు. ఎందుకు సార్? అంటే ఏ విధంగా? అంటే హనుమంతుడి దారిలో నడవడం కాదు, ఆయనకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే శరీరాన్ని చిన్నగాను చేయగలడు, శరీరాన్ని పెద్దగాను చేయగలడు. హనుమంతుడు లేకపోతే రామాయణం అసంపూర్ణం అని అంటారు. హనుమంతుడు లేకపోతే రామాయణం అసంపూర్ణం కాదండి. అక్కడ ఇప్పుడు రాముణ్ణి దూషిస్తున్నారు, సీతమ్మ తల్లిని విడిచిపెట్టారు. దాన్ని నువ్వు ఎదిరించలేనప్పుడు నువ్వు హనుమంతుడు భక్తుడు అయింది ఏంటి లాభం? రాముడు లేకపోతే హనుమంతుడి పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి హనుమంతుల వారిని పక్కన పెడితే అండి, హనుమంతుడికి పెళ్ళయిందా? అవ్వలేదు, కానీ ఆయనకి భార్య ఉంది సువర్చల. అంటే ఎవరు అంటే ఆయనలో ఇంకొక హనుమ అనగానే జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీసతి లోక ఉజాగర అంత ఈజీగా పలికే ప్రొనౌన్స్ చేసేటువంటి మామూలు లల్లాయి పదాలు కాదు. దయచేసి అందరూ కూడా వేదాన్ని నేర్చుకోండి, వేదం గురించి తెలుసుకోండి. కనీసం నెక్స్ట్ జనరేషన్ అన్నా కూడా ఆరోగ్యకరమైనటువంటి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే భయం వేస్తుంది. ఆసుపత్రికి పోనవసరం లేదు, ఉదయాన్నే లేచి సూర్యునికి కనిపిస్తే చాలు అని అంటారు. 100% అండి. అందుకంటే ఇప్పుడు హనుమంతుల వారిని మనం ఎక్కడ ఆదర్శంగా తీసుకోవాలంటే, నమస్తే, వెల్కమ్ టు సాక్షి. ప్రతి గ్రామంలో ఏది ఉన్నా లేకున్నా ఒకటి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది అని అయితే అందరం అనుకుంటూ ఉంటాం. ఇప్పటికే మీకు అర్థమైపోయింది అనుకుంటా. అది మరేంటిదో కాదు, హనుమాన్ దేవాలయం. ప్రతి ఊర్లో ఉంటుంది. మరి శ్రీరామనవమి తర్వాత హనుమాన్ జయంతి వస్తుంది. యువత కొన్ని విషయాల్లో ఎందుకు హనుమంతుడు నడిచిన బాటలోనే నడవాలి అని పెద్దలు చెప్తుంటారు. మరి హనుమంతుడి యొక్క విశిష్టత ఏంటి? ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడేందుకు మన సాక్షి స్టూడియోకి వచ్చారు సన్ స్పిరిచువాలిటీ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు. సార్ నమస్తే సార్. సూర్యోస్మండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి సార్. హనుమంతుడి దారిలోనే నడవాలి యువత కొన్ని విషయాల్లో అని చెప్తారు. ఎందుకు సార్? అంటే ఏ విధంగా? అంటే హనుమంతుడి దారిలో నడవడం కాదు, హనుమంతుల వారిని ఆదర్శంగా తీసుకుని మన జీవితాన్ని చక్కదిద్దుకోవాలి. ఇప్పుడు ఒక దారిలో ఆయన వెళ్ళాడని చెప్పేసి నేను వెళ్తే గమ్యం ఎక్కడ ఉంటుంది? నాకంటూ ఒక గమ్యం ఉంటుంది. ఆయన నడిచిన దారిలో నేను పయనిస్తే నా గమ్యాన్ని నేను చేరుకుంటాను. ఆయన దారిలోనే నడిస్తే, ఆయన్ని అనుసరిస్తే ఆయనతో పాటు రామసేవ చేయడానికి, సీతమ్మ తల్లిని రక్షించడానికి ఉపయోగపడుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ఏమి పాటించాలి, అనుసరించాలి అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అవును సార్. హనుమంతుల వారు అనగానే మనకి ఫస్ట్ శక్తి వస్తుందండి. హనుమంతుడు అనగానే బలం, పవర్, శక్తి. తర్వాత ఆయనలో ఉన్నటువంటి భక్తి, శ్రీరామచంద్రమూర్తి మీద ఆయన చూపించినటువంటి భక్తి. ఈ శక్తితో భక్తిని మనం నిస్వార్థంగా సేవ చేసుకెళ్ళినప్పుడు ఆయన అనుసరించినట్టు అవుతుంది. ఇప్పుడు ఒరిజినల్గా ఒక రకంగా చెప్పాలంటే యువతలో శక్తి కోసం పడరాని పాటలు పడుతున్నారు. అంటే ఈ సప్లిమెంట్స్ తీసుకుని జిమ్ములకి వెళ్ళి వీళ్ళందరూ శక్తితో ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా భక్తి లేదు. అంటే హనుమంతుడు అనగానే వ్యాయామం అండి. హనుమాన్ వ్యాయామశాల, అన్ని వ్యాయామశాలకి హనుమాన్ వ్యాయామశాలలు ఉండేవి. రాకముందు అదే ఉండేది. మీకు కంపల్సరీ అంటే మీరు అన్నారు ప్రతి ఊర్లోనూ ఈ గుడి లేకుండా, రామాలయం ఉన్న ప్రతి చోట రాముల వారి బంటుగా హనుమంతుల వారి గుడి ఉంటుంది. అలా కాదు, ప్రతి గ్రామంలోనూ ఒక వ్యాయామశాల ఉంటుంది. ఆ వ్యాయామశాలలో కంపల్సరీ హనుమంతుల వారి విగ్రహమే ఉంటుంది. అవును. తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చే మనం వెస్టర్న్స్ వాళ్ళ బాడీ బిల్డింగ్ ఫొటోస్ పెట్టుకుంటాం. అవును. ఈయన మించినటువంటి బాడీ బిల్డింగ్ ఎవరికి? అందులోనూ ఇప్పుడు బాడీ బిల్డింగ్ అంతా కూడా నాన్ వెజిటేరియన్ బాడీ బిల్డింగ్స్. అవును. అవన్నీ కూడా చూడడానికి దిట్టంగా ఉంటాయి తప్ప తట్టుకునే కెపాసిటీ వాటికి ఉండదు. కానీ ఈయన పూర్తి శాకాహారి. శాకాహారంతో శరీర వ్యవస్థని, శరీర దారుఢ్యాన్ని శక్తివంతం దృఢంగా చేసుకుని, దానితో పాటు ఆయనకు ఉన్నటువంటి శక్తి ఏంటంటే శరీరాన్ని చిన్నగాను చేయగలడు, శరీరాన్ని పెద్దగాను చేయగలడు. అది కేవలం శాకాహారంతో మీకు సాధ్యం అవుతుంది. ఒక కనిపించాలంటే ఒక్కసారి మీరు బ్రీత్ తీసుకుని బాడీని టైట్ చేస్తే కండలు కనిపిస్తాయి. అవి ఏమొద్దు, ఒక సున్నితమైన పద్ధతిలో
ఒక నిన్ను ప్రేమించే ఒక అమ్మాయికి అందంగా కనపడాలి అన్నప్పుడు ఇవన్నీ కండలన్నీ పోయి ఉమ్, ఆ ఆ సాత్వికత కనిపిస్తుంది. అది శాకాహారంతో చేసేటువంటి వ్యాయామాల వల్ల వస్తుంది. అంటే హనుమంతుడిని ఆచరించడం అనేది అంటే మనం ఏదో పెట్టుకుంటాం జెండాలు పట్టుకొని తిరిగేస్తున్నారు. ఉమ్, అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే సందర్భం ఏంటంటే హనుమత్ జయంతి ఉమ్. హనుమాన్ జయంతి. జయంతి కాదు, ఇది హనుమాన్ విజయోత్సవం. ఉమ్, అంటే ఇక్కడ ఫస్ట్ మొట్టమొదటిసారి తను తన భక్తికి నిదర్శనంగా రాముల వారి దగ్గర మాట తీసుకుని ఉమ్, సీతమ్మని వెతకటానికి తన శక్తిని పెంచుకుని ఒక్కసారి సముద్రాన్ని దాటేశాడు ఆయన. ఉమ్, అంతే, అంత ఈజీ అండి సముద్రాన్ని దాటడం అంటే. ముందు ఫస్ట్ అక్కడ భక్తితో తనకున్నటువంటి శక్తిని నిరూపించుకొని లంకని చేరుకున్నాడు. మొట్టమొదటిసారి అక్కడ వెతుకుతున్న క్రమంలో సీతమ్మ తల్లిని చూశాడు ఆయన. అది విజయోత్సవం. హనుమంతుడు లేకపోతే రామాయణం అసంపూర్ణం అని అంటారు. ఎందుకు సార్? హనుమంతుడు లేకపోతే రామాయణం అసంపూర్ణం కాదండి. ఉమ్, అక్కడ రామాయణం యొక్క సంపూర్ణతని చాటి చెప్పడానికి అంటే ఉమ్, హనుమంతుల వారి దర్శనానికి ముందు, దర్శనం తర్వాత ఉమ్, రామాయణం యొక్క గతి మారుతుంది. ఉమ్, అప్పటి వరకు నడక ఒకలా ఉంటుంది. ఉమ్, రామాయణం జరిగిందిగా. సీతమ్మని రావణాసుడు ఎత్తుకెళ్ళి ఉండకపోతే ఉమ్. హనుమంతుల వారితో పని లేదుగా. అవును. పోనీ అలా అని పూర్తిగా హనుమంతుల వారి మీదే శ్రీరామచంద్రమూర్తి ఆధారపడలేదు. రాముడి యొక్క గొప్పతనం అంటే భక్తి అనే ఒక విలువ ప్రజలకు తెలిసిందంటే ఒక వ్యక్తికి మధ్య భక్తి అనేది ఉంది అంటే అది హనుమంతుడు రాముల వారి వల్లనే కదా సార్ తెలిసింది అవును, అందరికి. అవును. అంటే ప్రేమ, వాత్సల్యం, వాత్సల్యం. భక్తి, శ్రద్ధ ఇవన్నీ ఉమ్, కూడా దాంట్లోనే వస్తాయి. ఉమ్, ఇక్కడ అంటే ఆయన యొక్క ఆ భక్తికి తార్కాణం, హనుమంతుల యొక్క భక్తికి తార్కాణం ఆయన హృదయాన్ని చీలిస్తే సీతారాముల యొక్క ప్రతిమ కనిపిస్తుంది. అంత ఉమ్, భక్తితో ఉంటారు. 100% ఇప్పుడున్నటువంటి యువత ఆయన ఆదర్శంగా తీసుకుని దానికి తగ్గట్టుగా ఉండాలి. ఉమ్, అది లేదు. అష్టాంగ యోగ సాధనలో మీరు చేసేటువంటి అంటే ఏదో జిమ్కి వెళ్ళాం, బైసెప్స్ కొట్టాం, ట్రైసెప్స్ కొట్టాం, బాడీ కటింగ్స్ వచ్చేసినాయి కాదు. మీకు మనోధైర్యం, ఉమ్, మారుత బుద్ధి వేగం, ఆయన కేవలం ఒక శరీర దారుఢ్యమే కాకుండా మానసిక వికసతనం. ఉమ్. ఇప్పుడు స్ట్రెస్ లేని పిల్లలు యూత్ ఎవరున్నారు చెప్పండి? ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి కదా సార్. ఎందుకున్నాయి? అందుకే హనుమంతుడి గురించి మాట్లాడుకోవాలంటారు పెద్దలు. అందుకనే కంపల్సరీ మనం హనుమాన్ చాలీసా చదివిన ఉమ్, హనుమంతుడి యొక్క శ్లోకాలు, హనుమాన్ బడబాణల స్తోత్రం అని ఉంటుంది. ఇవన్నీ కూడా ఉమ్, ఊరికే పెట్టలేదండి. ఉమ్, ఆ ఆ మన ఇప్పుడున్నటువంటి తరానికి అప్పుడెప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి ఘటన ఇది. ఉమ్, ఇప్పటిదాకా దాని గురించి ఇంకా మనం మాట్లాడుకుంటున్నాం అంటే దాని అవసరం ఎంత ఉంది. ఇప్పుడు ఎవరి గురించో గొప్పగా చెప్పుకుంటే ఇప్పుడు మా తాతయ్య గారు కాలం చేసి వెళ్ళిపోయారు. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నానంటే ఆయన ఎలా ఉండేవాడు, ఉమ్, దానిని నేను పాటించగలుగుతున్నానా లేదా? హనుమంతుల వారు అప్పట్లో రాముల వారికి సహాయపడ్డారు. ఇప్పుడు నువ్వు ఎవరికి సహాయపడుతున్నావు? ఉమ్, అది లేదు కదా. ఇప్పుడు ఆడెవడో వచ్చి యూట్యూబ్లో వీడియోలు పెడుతున్నాడు, రాముడు మాంసం తిన్నాడు, రాముడు మాంసం తిన్నాడు. నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? వాడిని ప్రశ్నించాలి. ఉమ్. హనుమంతుల వారిని అనుసరిస్తున్నావు భక్తితో అన్నప్పుడు రాముల వారి మీద పడుతున్నటువంటి ఈ నిందని ఎదిరించగలిగినప్పుడు నువ్వు నిజమైన హనుమంత్ భక్తుడివి. అవును. హనుమంతుడిని ఆదర్శంగా తీసుకున్న వాళ్ళు. మన ధర్మానికి చేటు జరుగుతుంది. ఇప్పుడు రాముణ్ణి దూషిస్తున్నారు, ఉమ్, సీతమ్మ తల్లిని విడిచిపెట్టారు. దాన్ని నువ్వు ఎదిరించలేనప్పుడు నువ్వు హనుమంతుడు భక్తుడు అయ్యింది ఏంటి లాభం? ఉమ్, ఎక్కడో గొడవలు జరుగుతున్నాయి, రామాలయాలు కట్టడానికి అడ్డొస్తున్నారు. నువ్వు హనుమంతుడు నిజంగా హనుమంతుడు ఉంటే అది అక్కడ జరుగుతున్న చోటకి ఎల్లుంటే అప్పుడు రావణ లంకని తగలెట్టినట్టే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఈ దుండగులని, ముస్కరుల్ని తగలబెట్టేసేవాడుగా. ఆయన భక్తులమి, మేము హనుమత్ భక్తులం అని చెప్పుకుని లాభం ఏంటి? ఐకమత్యం సంఘటిత లేదు. శక్తి, భక్తి రెండు కూడా ఉన్న నిర్వీర్యం అయిపోతున్నాయి యువతలో. కంపల్సరీ హనుమంతుల వారిని ఆదర్శంగా తీసుకోవాలి. కనీసం ఈ హనుమత్ విజయోత్సవం సందర్భంగా అంటే ఉమ్, చైత్రమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి, చైత్ర పౌర్ణమి మన జీవితాల్లో ఆ చైత్రం కనిపించాలి. ఆ పొన్నమి వెన్నెలలు మనలో వికసించాలి. సీతమ్మని చూసినప్పుడు ఆయనలో వచ్చినటువంటి ఆ ఆనందం, ఆ విజయోత్సవం అహంకారంతో రగిలిపోతున్నటువంటి రావణాసురుడికి గుణపాఠం చెప్పింది. లంక మొత్తం తగలెట్టేశాడు ఆయన ఇదే రోజు. ఉమ్. హనుమత్ విజయోత్సవం అంటే అది. అంటే ఒకటి తను రాముడికి ఇచ్చిన మాట, నేను సీతమ్మని తెస్తాను అని రాముడికి ఇచ్చిన మాట. మనలో అది లేదండి. అసలు మాట మీద ఈ రోజు నిలబడే వ్యక్తులు లేరు. లేరు. ఉమ్, మాట మీద ఏమో నిలబడట్లేదు. ధర్మం ఏంటి అని ఆలోచిస్తే చాలు. ఉమ్. ధర్మం గురించి ఎవరు ఆలోచించట్లేదు. రాముడికి హనుమంతుడికి మధ్యలో యుద్ధం జరిగింది అని చెప్తుంటారు. రాముడికి హనుమంతుడికి మధ్యలో యుద్ధం జరిగింది అని ఇప్పటికీ చిన్నపిల్లలకి చెప్తే నమ్మరు. ఎందుకంటే ప్రేమ అలాంటిది. అవును. మన దేవుళ్ళ మీద, రాముడి మీద, హనుమంతుడి మీద వాళ్ళిద్దరి మధ్య యుద్ధం జరగడం ఏంటి? వాళ్ళు అంత పెద్ద భీకర యుద్ధం ఎందుకు చేసుకున్నారు అంటే నమ్మరు. కారణం ఏంటి సార్? యుద్ధం జరిగిందా అసలు?
అంటే యుద్ధం అంటే అండి అక్కడ హనుమంతుల వారిలో ఉన్నటువంటి విజ్ఞానానికి రాముల వారిలో ఉన్నటువంటి జ్ఞానం హ్మ్. అది జరిగింది యుద్ధం. హ్మ్. ఇప్పుడు రావణ వధకి రావణాసురుడి సంహారం జరిగినప్పుడు యుద్ధకాండలో హ్మ్. ఒక సందర్భంలో ఒక 10,000 మంది సైన్యం వచ్చేస్తారు. హ్మ్. ఎంతమందినైనా సరే చిత్తుగా కొట్టగలిసినటువంటి హనుమంతుల వారు ఒక్కసారి అలా ఆపేస్తాడు రాముల వారు. హ్మ్. ఆ 10,000 మందిని ఒంటి చేత్తో ఆయనే సంహరించేస్తారు. హ్మ్. అంటే నా అవసరం రాములకి లేదు. హ్మ్. కానీ అక్కడ వాడుకున్నాడు. హ్మ్. అంటే తనలో ఈ శక్తి ఉంది అని తెలియచెప్పడం కోసం. హ్మ్. యుద్ధం జరిగింది నీలో నిద్రాణంగా ఉన్నటువంటి శక్తిని మేల్కొల్పడం కోసం. ఒకవేళ నేనే అంటే నా కోసం నువ్వు ఎప్పుడు అధర్మం చేయకూడదు. హ్మ్. ఒకవేళ అధర్మంగా చేయమన్నా కూడా నువ్వు దాన్ని ప్రతిఘటించాలి. అది నా విజ్ఞత. అంటే నీలో విజ్ఞానం కొడవడిందా ఆ పరీక్ష కోసం జరిగింది. అంతే తప్ప బలబలాలు తేల్చుకోవడం కోసం కాదు. రాముడు చాలా బలవంతుడు. ఆయన దగ్గర అద్భుతమైనటువంటి అస్త్రవిద్యలు ఎన్నో ఉన్నాయి. హ్మ్. కేవలం ఇది ఐకమత్యము. హ్మ్. స్ అంటే సంఘటితంగా అందరం కలిసుండాలి. హ్మ్. అంటే చిన్న ఉడతని కూడా అక్కడ జాయిన్ చేయడం జరిగింది. హ్మ్. అంటే ఏ పని పూర్తి కావాలన్నా ఎవరో ఒకళ్ళ సహాయం అవసరం. హ్మ్. నేను చాలా గొప్పవాడిని అనే అహంకారం విడిచిపెట్టండి. హ్మ్. అందరూ కలిసి ఐకమత్యంగా ఉండండి. అప్పుడు మనకి విజయం తథ్యం హ్మ్. అని కానీ చెప్పడం కోసమే. మరి హనుమంతుడు ఆ విషయంలో తగ్గాడంటారా రాముడి ముందు? ఆ! 100% తల వంచి గుండెల్లో పెట్టేసుకున్నాడు కదా! హ్మ్. అంటే బాగా బలవంతుడికి అహంకారం ఉంటుంది. హ్మ్. నేను నాకన్నా గొప్పవాడు లేడు. నేను హ్మ్. ఎవరికీ తల వంచను అంటారు. హ్మ్. అక్కడ అది ఆ యుద్ధం హ్మ్. ఆయనలో ఉన్నటువంటి అంటే కించిత్ అహంకారం ఉండడం హ్మ్. సమంజసమే. కానీ హ్మ్. ఎవరో ఒకళ్ళకి తల ఒగ్గాలి. హ్మ్. అది అయితే తల్లికి తలొగ్గాలి. లేదా కట్టుకున్న భార్యకి, లేదా తండ్రికి, హ్మ్. లేదా స్నేహితుడికి హ్మ్. ఎవరో ఒకళ్ళకి ఆహ్, ఆ ప్రేమ, అభిమానం చూపించగలగాలి. అంటే అంతట సమర్థుడు, అంతటి శక్తులు కలిగినవాడు, హ్మ్. నవవ్యాకరణ పండితుడు హనుమంతుల వారు. శ్రీరామచంద్రమూర్తితో జరిగినటువంటి ఆ యుద్ధంలో ఆయనకి అంటే నేను అనే అహంకారం తగ్గి, మనం అనేటువంటి ఆత్మాభిమానం ఏర్పడుతుంది. హ్మ్. అది ఏర్పడిన తల ఒగ్గి, తల వంచుకుని ఆయన గుండెల్లో పెట్టేసుకున్నాడు అందుకే. ఒక్కోసారి యుద్ధాల వల్ల గూడా మంచే జరుగుతదంటారు. ఎప్పుడు యుద్ధం వల్ల మంచే జరుగుద్దండి. హ్మ్. యుద్ధం ఎప్పుడు జరుగుద్ది? మంచి కోసమే. మంచి అంటే 2 చోట్ల హ్మ్. అహంకారం ఉన్నప్పుడు యుద్ధం జరుగుద్ది. హ్మ్. అందులో అహంకారం ఎవరైతే విడిచిపెడతారో, ఏదైతే సత్యం ఉంటుందో అది గెలుస్తది. గెలిచేది ఎప్పటికీ సత్యమే. యుద్ధం ఎలాగైనా జరగొచ్చు. ఇప్పుడు మనకు యుద్ధం జరుగుతోంది గదా! అవును. ఇప్పుడు భారతదేశం మీద కూడా వస్తుందేమో అని భయపడుతున్నాం మనం. హ్మ్. ఇక్కడ సత్యం ఉంది. ఒక సత్యానికి కట్టుబడి ఒక వ్యవస్థ నడుస్తుంది. అసత్యం ఎప్పుడు ఓడిపోతుందండి. ముందు హ్మ్. గెలిచినట్టు కనిపించొచ్చు. హ్మ్. కానీ చివరికి మిగిలేది సత్యమే. యుద్ధం ఎప్పుడూ కూడా సత్యానికి, అసత్యానికి మధ్య జరుగుతూ ఉంటుంది. అయితే అందులో ఎవరు గొప్ప అనేది కాలం నిర్ణయిస్తుంది. నేను అనుకుంటాను నేను చాలా గొప్పోడినని. మీరు అనుకుంటారు మీరు చాలా గొప్ప. మన ఇద్దరి మధ్య జరిగేటువంటి యుద్ధంలో మనం సాహిత్యంతో యుద్ధం చేస్తున్నాం అనుకోండి. అది ఒక స్టేజ్‌కొస్తుల్లోకి నా పాండిత్యం, నా అనుభవం, హ్మ్. నా సాధన మిమ్మల్ని గెలిచేలా చేస్తుంది. అదే బాహుబలంతో దండ యుద్ధం చేస్తున్నాం అనుకోండి. ఎక్కడో ఒక చోట బలహీనపడటం అంటూ జరుగుతుంది. అప్పుడు అంటే మీరు చేసిన సాధనలో మీరు తీసుకున్నటువంటి ఆహారమో, మీరు చేసినటువంటి బైసెప్స్, ట్రైసెప్స్ ఇవో ఎక్కడో ఆటిని వీక్ చేస్తాయి. అప్పుడు ప్రకృతి సహజంగా ఏదైతే పెరుగుద్దో అది నిలబడుతుంది. అందుకని యుద్ధం ఎప్పుడు మంచిదే. సత్యమే గెలుస్తుంది. సో, భక్తికి ప్రతీక అంటే హనుమంతుడు అని అంటారు. అంటే రాముడి వల్లనే హనుమంతుడి యొక్క భక్తి, ఆయన గొప్పతనం తెలిసిందా? నిజంగా హనుమంతుడు గొప్పవాడేనా? రాముడు లేకపోతే హనుమంతుడి పరిస్థితి ఏంటి సార్? ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి, హనుమంతుల వారిని పక్కన పెడితే అండి, స్ హనుమంతుల వారు భక్తికి, శ్రద్ధకి తార్కాణం రాముల వారి రాకముందే జరిగింది. హ్మ్. అది ఏ విషయంలో? ఎలా చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఆకలేస్తుందని ఆకాశంలో కనిపెడుతున్నటువంటి సూర్యుడిని తినేద్దాం అనుకుంటాడు. యాక్చువల్లీ హనుమంతుడు అందగాడు. అంటే సూర్యుడిని తినకముందు చాలా మంచి రూపం హనుమంతుడిది అని అంటారు. ఇప్పటికీ ఆయన అంటే కేవలం ఒక మూతొక్కటి బన్నులా ఉబ్బినట్టు ఉంటుంది అంటే అది కానీ సూర్యుడిని తినడం వల్ల అలా అయింది అని అంటారు. ఆయన అవును. దగ్గరికి వెళ్ళడం వల్ల అలా అయింది. అంటే దగ్గరికెళ్ళి సూర్యుడిని ఎవరు పట్టుకోగలరండి? హ్మ్. అంటే ఆయన అతన్ని అంటే హనుమంతుల వారికి సూర్యుడి మీద ఉన్నటువంటి ప్రేమను వ్యక్తపరచడం కోసం. హ్మ్. ఇప్పుడు ఒక్కొక్కళ్ళని చూస్తుంటాం. ఎలా చూస్తుంటే ఏంటి తినేస్తావా అంటాం. హ్మ్. అందంగా ఉన్నదాన్ని ఆగ్రానిస్తూ ఉంటాం. అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ ఫ్రాగ్రెన్స్ ఏదైతే ఆ పరిమళాన్ని హ్మ్. స్వీకరించేస్తాం. ఏటి అలా అలా చూస్తున్నావు కళ్ళతో తినేస్తావా అంట. నిజంగా తినగలమా? హ్మ్. కానీ తింటున్నాం. ఒక మనిషిని అందంగా ఉన్న వస్తువును, మనిషిను కళ్ళతో చూస్తున్నాం. అంటే ఇతను
హనుమంతుల వారు సూర్యుడిని ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని అప్పుడు ఆయన ఉదయిస్తున్నప్పుడు ఎర్రగా ఉంటాడు, ఉమ్, చూడడానికి అందమైనటువంటి పండులా ఉంటాడు. కానీ అది కిందకు ఉంటుంది, పైకి ఆకాశం నడినెత్తి మీద ఉండదు. అవును సార్. అందుకని దాన్ని తినేద్దాము అన్నంత ఆశతో దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు భక్తికి ప్రేమకి ఆయన చల్లబడిపోయాడు. అప్పుడు పట్టుకోగలిగాడు, అప్పుడు నోట్లో పెట్టుకోగలిగాడు. అసలు ఆయన పట్టుకోవడం అవుతుందా సూర్యుడిని? అది ఆయనలో ఉన్నటువంటి భక్తికి తార్కాణం. ఆ తర్వాత ఈ ఎదుగుతున్నటువంటి కురుడిని అంటే ఆయన నోట్లో పెట్టేసుకున్నాడు. ఉమ్, మొత్తం ప్రపంచం అంతా కూడా చీకటైపోయింది. అప్పుడు మిగతా వాళ్ళందరూ వచ్చి అడిగితే అప్పుడు ఆ నోట్లోంచి బయటకు వస్తాడు. అప్పుడు మళ్ళీ వెలుతురు వచ్చింది. వీడు కొంచెం అజ్ఞానంతో ఉన్నాడు, అంటే ఒక ఉదయించే సూర్యుడినే పండుగ భరమించి తినేద్దాం అనుకున్నాడు. వీడికి జ్ఞానం నేర్పించాలి, ఎవరు నేర్పిస్తారు విజ్ఞానాన్ని? చదువుని ఎవరు నేర్పిస్తారు అన్నప్పుడు మళ్ళీ తనను తినేసిన, ఉమ్, తనను నోట్లో పెట్టి దాచేయగలిగినంత శక్తి కలిగిన వాడు కదా. అప్పుడు నేనే నేర్పిస్తానని సూర్యుడు హనుమంతుల వారికి విద్యను నేర్పించారు, ఉమ్, గురువు అయ్యాడు. ఒక సందర్భంలో వ్యాకరణం, నవవ్యాకరణం నేర్చుకోవాలంటే వివాహితుడై ఉండాలని ఉమ్, శాస్త్రం చెబుతూ ఉంటుంది. ఇక్కడ భౌతికంగా కదండి, అభౌతికంగా మాట్లాడుకుందాం. సూర్యుడిలో సువర్చల అనే ఒక శక్తి ఉంటుంది, ఉమ్, అది ఈయనలో లేదు, అంటే సింగిల్గా ఉన్నాడు వ్యక్తిగా. అప్పుడు వ్యవస్థలో వివాహిత అనే సందర్భం కోసం సువర్చన ఇచ్చి వివాహం చేసినట్టు చెప్తారు. ఉమ్, అంటే నవవ్యాకరణం అంటే అద్భుతమైనటువంటి పాండిత్యం, అది అది అందరికీ సాధ్యం కాదు. అంటే సువర్చల అనే కిరణం నుంచి ఆ నాలెడ్జ్ వస్తుంది. దాన్ని కూడా ఆపోసన పట్టాడు భార్యగా. అంటే భార్య అంటే విడదీయలేని బంధం అని మన శాస్త్రం చెప్తుంది. సూర్యుడి దగ్గర ఇద్దరు భార్యలు ఉంటారు, సౌజ్ఞ, పద్మిని. ఉమ్, పద్మిని అంటే పుష్పాలను వికసింపు చేసే శక్తి, ఉమ్, సౌజ్ఞ అంటే కాంతి, కాంతి వెనకాలుండేది నీడ, ఉమ్, దాని ఛాయ. ఉషా పద్మిని ఛాయ సౌజ్ఞ సమేత సూర్యనారాయణమూర్తి. అంటే ఉమ్, ఆయనలో ఉన్నటువంటి భార్యలు ఎంతమంది అంటే నలుగురు. ఉమ్, నలుగురు అంటే నలుగురు భార్యలని కాదు, కాదు ఆయనలో ఉన్నటువంటి 4 క్వాలిటీస్. గుణాలు హనుమంతుడికి పెళ్ళయిందా? అవలేదు, అవలేదు. కానీ ఆయనకి భార్య ఉంది సువర్చల. అంటే ఎవరు అంటే ఆయనలో ఇంకొక విజ్ఞానం, విడదీయలేని బంధం ఉంది, దాని పేరు సువర్చల. ఉమ్. రాముడు లేకపోయే ముందు నుంచే హనుమంతుడు ఒక గొప్ప భక్తి కలిగిన వ్యక్తి. అద్భుతమైనటువంటి పాండిత్యం. రాముల వారు లక్ష్మణ స్వామి ఉమ్, సీతమ్మను ఎదుగుతున్న సందర్భంలో ఒక చోట ధ్యాన స్థితిలో ఉన్నటువంటి హనుమంతుల వారిని చూసినప్పుడు ఆయన అడుగుతారు మీరెవరు అని. ఆయన మాట్లాడుతున్నటువంటి స్థితిని చూసి ఆయన పాండిత్యాన్ని, ఇతను చాలా పాండిత్యం కలిగిన వాడని శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణ స్వామితో అంటారు. ఉమ్, అప్పటికి అతనికి పాండిత్యం పూర్తిగా ఉంది. ఉమ్, తను నేర్చుకున్నటువంటి శాస్త్రాన్ని, పాండిత్యాన్ని సీతమ్మని వెతకడం కోసం రాముల వారికి ఉపయోగపడింది. ఆయన ఎంటూ లేకపోతే కేవలం రాముల వారి దగ్గరే నేర్చుకుని ఉంటే అప్పుడు ఏం చేయగలం? ఆయన అప్పటికే పండితుడు. అదే అంటే మనం ఇదంతా కూడా ఎవరి కోసం అంటే మన కోసం. అప్పుడు జరిగిపోయిన త్రేతాయుగం కాలం నాటి కథలను ఇప్పుడు కూడా మనం స్మరించుకుంటున్నాం. అంటే అంటే హనుమంతుల వారి సాధన మనం చేయగలిగితే ఆ వ్యాకరణం, అంటే సూర్యుడు అప్పుడు సూర్యుడు ఇప్పుడు సూర్యుడు ఒకటేగా. మనకి యుగాలు మారినాయి, ఉమ్, అదే సూర్యుడు యుగ యుగాలుగా ఉదయిస్తూ శ్రీరామచంద్రమూర్తి చూసినటువంటి సూర్యనారాయణమూర్తి, శ్రీకృష్ణ పరమాత్మని చూసినటువంటి శ్రీరామచంద్రమూర్తి, యుగ యుగాలుగా కూడా ఉన్నది సూర్యుడు ఒక్కడే. హనుమంతుల వారు సాధన చేయడం ద్వారా ఈ పాండిత్యాన్ని పొందాడు. అలా హనుమంతుల వారిలా సూర్యుడిని అనుసరిస్తూ, అంటే విజ్ఞానాన్ని నేర్పాలంటే సరే నేను నీకు నేర్పలేను, ఎందుకంటే నేను ఒక చోట స్థిరంగా ఉండలేను, ఉమ్, నువ్వు నన్ను అనుసరిస్తూ నేర్చుకోవాలి అంటాడు సూర్యుడు. అప్పుడు ఆయనతో పాటు ఇలా తిరుగుతూ ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి తిరుగుతూ, ఉదయం నుంచి సాయంత్రానికి తిరుగుతూ ఉన్నటువంటి సూర్యుని అనుసరించి విజ్ఞానాన్ని నేర్చుకున్నాడు. మనం ఇప్పుడు ఉన్నటువంటి యువత హనుమంతుల వారిని ఆదర్శంగా తీసుకుంటే ఉమ్, సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి, అవును. సూర్యుని అనుసరించాలి. సూర్యోదయ సూర్యాస్తమయాల మధ్యలో మన కార్యక్రమాలన్నీ ఉంటే బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడున్న యువత సూర్యోదయానికి ముందే లేవాలి అంటే హనుమంతుణ్ణి ఆదర్శంగా తీసుకుంటే అని చెప్పారు. ఇంకొక విషయంలో హనుమంతుణ్ణి బలం, శక్తి, భక్తి ఈ విషయంలో ఆదర్శంగా తీసుకుంటారు. కానీ పాండిత్యం విషయంలో ఎందుకు పెద్దగా అంటే చెప్పేవాళ్ళు కూడా గొప్ప పాండిత్యం కలిగిన వ్యక్తి హనుమంతుడు అని ఎందుకు చెప్పలేదు సార్? చెప్పలేదు అంటే ఇది అంటే మనకి మహాభారత యుద్ధం తర్వాత ఉమ్, చాలా వినాశనాలు జరిగినాయి, చాలా శాస్త్రాలు, విలువిద్య అనేది ఒకటి ఉండదు, దాన్ని పోయింది పూర్తిగా. దాని తర్వాత దాన్ని నిర్వీర్యం చేసేశారు. ఉమ్, అంటే దీనివల్ల దుష్టకార్యాలు జరుగుతున్నాయని. ఆ తర్వాత మన భారతదేశం మీద విపరీతమైనటువంటి దండయాత్రలు జరిగి తాళపత్ర గ్రంథాలు, మనకి నలంద విశ్వవిద్యాలయం తక్షశిలలో ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలన్నీ తగలపెట్టేశారు. విజ్ఞానానికి సంబంధించినవన్నీ తగలబడిపోయినాయి. ఇప్పుడు ఉన్నదంతా మోడర్న్ ఎడ్యుకేషన్. ఇక్కడ ఎక్కడా కూడా వీటికి సంబంధించినటువంటి శాస్త్రాలు ఉండవు. వేదం సకల విద్యల సత్య పుస్తకం. వేదం ఎక్కడుంది ఇప్పుడు? వేదం లేదు. ఆ వేద విజ్ఞానమే సూర్యుడు. అందుకని ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు. ఓకే,
రైట్, నిజమే. కానీ అప్పుడు హనుమంతుల వారికి చెప్పినటువంటి సూర్యుడు అక్కడే ఉన్నాడు. హనుమంతుల వారు కూడా ఇంకా ఉన్నారు సజీవంగా. అందుకని నువ్వు నేర్చుకోవాలని సంకల్పం నీకుంటే ప్రతిరోజు ఉదయమే లెగిసి ఉదయిస్తున్నటువంటి సూర్యుని చూడు. విజ్ఞానం అంతా కూడా మనకేదో గ్రంథస్థమై చేతికి ఇవ్వలేదు. వేదాలు పుస్తకాల రూపంలో పైనుంచి పడలా, చూస్తున్నటువంటి వ్యక్తికి వినిపించింది. శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం అంటారు. అంటే మనకు అన్ని వినపడినవి. ప్రతిరోజు తీక్షణంగా శక్తితో భక్తి శ్రద్ధలతో సూర్యుని చూస్తే నీకు కావలసిన సబ్జెక్టు నీకు చెవుల్లో వినిపిస్తుంది. నీకు వినిపిస్తుంది. హనుమంతుల వేరు మీద ధ్యాస పెట్టి, స్వామి నువ్వు ఏ రకంగా అయితే సూర్యుడిని ఆరాధించి ఇంతటి విజ్ఞానాన్ని నేర్చుకున్నావో దానికి నాకు దారి చూపించు అని అడిగితే ఆ హనుమంతుల వారిని నీకు దారి చూపిస్తారు. ఆసుపత్రికి పోనవసరం లేదు, ఉదయాన్నే లేచి సూర్యునికి కనిపిస్తే చాలు అని అంటారు పెద్దలు. 100% అండి. అందుకని ఇప్పుడు హనుమంతుల వారిని మనం ఎక్కడ ఆదర్శంగా తీసుకోవాలంటే అనారోగ్యం అనేది రాదండి మనకి. ఇందులో హనుమత్ స్తోత్రాలు చదివినప్పుడు మీకు హనుమంతుల వారు ఎలాంటి రుగ్మతలైనా సరే నాశనం చేసేస్తారు. అంటే ఆయన నాశనం చేస్తారంటే ఆయనేం వైద్యుడి కాదు, ఆయన గురువు గారైనటువంటి సూర్యనారాయణ మూర్తిని ఆరాధించడం వల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది. ఇప్పుడున్న యువత, అంటే యువత గురించి మనం పెద్దగా మాట్లాడుకుంటున్నాం, ఎందుకంటే వాళ్ళలో మేల్కొల్పు రావాలి, చెడుదారి పడుతున్నారు. స్పైడర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్ వీళ్ళందరికీ కంటే గొప్పోడు మన హనుమాన్ అని అంటారు. మరి హనుమానికి అన్ని శక్తులు, పవర్స్ ఎలా వచ్చాయి సార్? ఎక్కడికో ఎగురుతాడు, పర్వతాన్ని తీసుకొస్తారు, సూర్యుని దగ్గరికి వెళ్తారు, ఇవన్నీ ఎలా వచ్చాయని? అదే అంటే అనిమ లగిమ మహిమ ఈప్సిత ప్రాకార సిద్ధులు అని చెప్పేసి మనకి అష్టసిద్ధులు ఉంటాయి. ఈ అష్టసిద్ధులకి సాధనకి అష్టాంగ యోగ సాధన, ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి స్థితి, ఈ సాధన ఆయన విపరీతంగా చేశారు. హనుమంతుల వారిని ఆదర్శంగా తీసుకోవాలంటే ఇప్పుడు మీరు చెప్పేటువంటి ఆ ఇంగ్లీష్ బ్యాట్మ్యాన్, ఐరన్ మ్యాన్, సూపర్ మ్యాన్ వీళ్ళందరికన్నా ఉన్నతుడు. యుగ యుగాలుగా త్రేతాయుగం, ఎప్పటి త్రేతాయుగం అది హనుమంతుల వారికి మాత్రమే సాధ్యం. మిగతా వాళ్ళ దగ్గర కొన్నే ఉంటాయి, కానీ హనుమంతుల వారి దగ్గర చాలా ఉంటాయి. అంటే శరీరాన్ని, సూక్ష్మ శరీరాన్ని దాల్చడం, అంటే విద్యల్లో చాలా రకాల అనిమ లగిమ అంటే అయితే శరీరాన్ని పెద్దగా పెంచేసుకోవచ్చు, లేదంటే దాన్ని చిన్నగా కూడా చేసేసుకోవచ్చు. ఇవి అష్టాంగ యోగ సాధన ఇప్పటికి కూడా సాధ్యమే. ఈ కలియుగంలో కూడా అది సాధ్యమే. సాధన చేసే శక్తి సమయం మీకుంటే సూర్యోదయానికి పూర్వం అంటే సుమారు ఒక 5-5:30కి నిద్రలేచి 6-6:30 7 గంటల వరకు ఈ అష్టాంగ యోగ సాధన అంటే యమ నియమ ప్రాణాయామ ప్రత్యాహారం, యమ నియమాలు ప్రాణాయామ ప్రత్యాహారం ఇవన్నీ కూడా ఎవరైతే భక్తి శ్రద్ధలతో చేస్తారో వాళ్ళకి చెవి యొక్క శక్తి పెరుగుతుంది. అంటే కేవలం మానవులు మాట్లాడుకునే మాటలే కాకుండా మనం ప్రకృతికి, ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తున్నాను, నాకు కెమెరా కనిపిస్తుంది, దీని వెనక ఇంకా ఏమైనా చూడాలనుకుంటే కూడా చూసే శక్తి పెరుగుతుంది. అంతటి అద్భుతమైనటువంటి సిద్ధులు హిందూ సాంప్రదాయంలో ఉన్నాయి. అవి ప్రాక్టీస్ చేసేటువంటి ఓపిక, ఆలోచన, భక్తి శ్రద్ధ మనలో లోపించినాయి. మనం తినే ఆహారం ఇప్పుడు కేవలం తినడం కోసం మాత్రమే బతుకుతున్నారు యువత అంతా కూడా. డే అంతా పడుకుని ఉంటున్నారు, అర్ధరాత్రి ఈవినింగ్ 4కో 5కో లేస్తున్నారు, 6కి బయటకు వెళ్తున్నారు, ఇక 9 నుంచి తెల్లవారుజామున తింటూ ఉన్నారు. దీనివల్ల సహజంగా మీకు ఉండాల్సిన శక్తులను కూడా మీరు కోల్పోతున్నారు. ఇదే యమ నియమాలంటే ఇవి. ఏ సమయానికి ఏం తినాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎక్కడ ఎంతసేపు సాధన చేయాలని నేర్పేవే యమ నియమాలు. ఈ నియమాలు పాటిస్తే అప్పుడు హనుమంతుల వారే కాదు, ఇప్పుడు నువ్వు కూడా ధర్మానికి, అంటే శ్రీరామచంద్రమూర్తి అంటే ధర్మం, ఆ ధర్మానికి ఉపయోగపడే విధంగా, అంటే కృతజ్ఞత అండి, ఉపయోగపడటం, ధర్మాన్ని కాపాడుకోవడం అంటే నాకు ఇంత ఇచ్చినందుకు నా ధర్మానికి నేను కృతజ్ఞతగా ఏం చేయగలను అంటే ధర్మం మీద జరుగుతున్నటువంటి చెడు ప్రచారానికి నేను నిలవరించగల శక్తివంతుడిగా తయారవుతాను. అది హనుమంతుల వారిని మనం ఈ హనుమత్ విజయోత్సవం సందర్భంగా, పౌర్ణమి సందర్భంగా, చైత్రమాస పౌర్ణమి సందర్భంగా మన ఇచ్చేటువంటి కృతజ్ఞత, గ్రాటిట్యూడ్. ఏ గుడికి వెళ్ళినా, ఏ టెంపుల్కి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా సాష్టాంగ నమస్కారం, మోకరిల్తారు భక్తులు. హనుమాన్ కాళ్ళు ముట్టుకోవద్దు అని పెద్దలు చెప్తారు, ఎందుకు సార్, ఏంటి? హనుమంతుడి కాళ్ళు ముట్టుకోవద్దు అవి అన్నీ కూడా అంటే అవగాహన లోపమే. దీని గురించి చెప్పారు అంటే ఇప్పుడు నేనే ఉన్నాను, సన్ స్పిరిచువల్ సొసైటీ ఏదైనా యజ్ఞం యాగాది క్రతువులు చేసినప్పుడు దూరంగా ఉన్నవాళ్ళు వచ్చి ఆశీర్వాదం కోసం వచ్చి కాళ్ళు పట్టుకుంటారు. ఇప్పుడు ఇక్కడ ఇది నాకే చేస్తున్నాడు
నమస్కారం, ఉమ్, ఎవరైనా వచ్చి కాళ్ళ మీద పడుతున్నారు అన్నప్పుడు నా శక్తి క్షీణిస్తుంది. ఉమ్, ఇది నేను నాకే చేస్తున్నారనే అహంకారం ఉంటాయి. అవును. ఇది ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం నేను చేయగలిగాను. ఉమ్, వీళ్ళందరూ చేయలేక వాళ్ళు ఇచ్చినటువంటి సహాయంతో ఈ కార్యక్రమం నేను చేశాను. దాన్ని నా నుంచి వాళ్ళు పొందుతారు. ఉమ్, నా కాళ్ళు పట్టుకోవడం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంటి? ఊరికే ఏమీ లాభం లేకపోతే నా కాళ్ళకి ఎందుకు నమస్కారం చేయాలి? ఉమ్, అది నేను అక్కడ సాధించాను. ఏదో ఒక యజ్ఞం చేసి ఒక శక్తిని సంపాదించుకున్నాను. నా కళ్ళకి నమస్కరించినప్పుడు ఆ శక్తి కొంత ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇది నాదే, వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు అనుకున్నప్పుడు నేను నా కాళ్ళు ముట్టుకోవద్దంటాను. ఇది నాది కాదు, వాళ్ళిచ్చిన ఆ భిక్షతో, వాళ్ళిచ్చినటువంటి సహాయంతో ఈ యజ్ఞాన్ని నేను చేశాను. కొంత శక్తి వచ్చింది. వాళ్ళు ఎంత తీసుకోగలుగుతారు? కాళ్ళు పట్టుకున్న క్షణాల్లో ఓ 10%, 5% తీసుకుంటారు. అది నాది కాదు, భగవంతుడు ఇచ్చాడు అన్నప్పుడు నా నుంచి ఏం పోదు. ఇది నేనే చేశాను, ఇది నేనే అనుకున్నప్పుడు నాలో ఉన్న శక్తి అంతా పోతుంది కాబట్టి ముట్టుకోవద్దంటారు. హనుమంతుల వారు అనేది అక్కడ విగ్రహం అండి. ఉమ్, మామూలుగా ఏంటంటే మన హిందూ సాంప్రదాయంలో విగ్రహారాధన లేదు. ఉమ్, ఇదంతా శక్తిప్రదం. హనుమంతుడు అనగానే శక్తి, సూర్యుడు అనగానే కాంతి. ఉమ్, ఈ శక్తి కాంతితో అలైన్ అయినప్పుడు మనకి రాముల వారికి ఉపయోగపడింది, ఉమ్, అవతల అవును వ్యక్తికి సార్. ఉపయోగపడింది. ఇది లేనప్పుడు ఇంత చేసుకుని ఎందుకు, ఏంటి లాభం? అవన్నీ కూడా అపోహ. అంటే ఇప్పుడు గర్భగుడిలోకి వెళ్ళకూడదు అంటే అక్కడ ఒక ఆచార సాంప్రదాయాలు ఉంటాయి. ఉమ్, అందుకనే హనుమంతుల వారికి గర్భగుళ్ళు ఉండవు. ఉమ్, మీకు చెరువుల పక్కన, కాలువల పక్కన విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఉమ్, అంటే ఒకవేళ అర్ధరాత్రి చీకట్లో ఎవరన్నా బయటకు వెళుతూ ఉంటే ఎందుకో భయం వేసింది, టక్కనే ఇంకేం ఆలోచన రాదండి. మీకు ఎప్పుడైనా అర్ధరాత్రి భయం వేస్తే గుర్తొచ్చేది హనుమంతుడే. అప్పుడు అందుకని అంటే మనకు పూర్వం ఈ చేలగొట్లమ్మట, కాలువ గొట్టంట కూడా ప్రయాణం సాగేది ఎడ్ల బండ్ల మీద, వాటి మీద. అందుకని ధైర్యం కోసం మనకు అక్కడే చేలగొట్ల పక్కన, కాలువ గొట్ల పక్కన కూడా మీకు అంటే తూర్పుగోదావరి వెళ్తే మీకు ఇవే ఎక్కువ విగ్రహాలు బయటే ఉంటాయి. అని ముట్టుకోవద్దని చెప్పడానికి ఎవరు ఆపుతారు? ఓకే సార్. అందుకని ఇది అందరికీ అందుబాటులో ఉండాలి. మ్మ్. హిందూ సాంప్రదాయం ఎప్పుడు కూడా అందరిది, సామూహిక ఆచరణ. మీరు చెప్తున్నారు భారతదేశంలో చెరువుల పక్కన ఎక్కడో కొంచెం భయంకరంగా ఉన్న ప్రదేశంలో కూడా హనుమంతుడి విగ్రహాలు ఉంటాయి, గుడులు ఉంటాయని. చిన్నప్పటి నుంచి సార్ శ్మశానం అంటే ఊరి చివర ఉంటుంది, ఊరికి వెళ్ళాల్సిన రోడ్డు శ్మశానం పక్కనే ఉంటుంది. మ్మ్. వెళ్తున్నప్పుడు సైకిళ్ళ మీద పూర్వం ఇంత కార్లు ఇవన్నీ లేవు. లేవు. వెళ్తున్నప్పుడు భయపడేవాళ్ళు శ్మశానం దగ్గర వచ్చిందంటే. మ్మ్. పెద్దలు చెప్పేవాళ్ళు, పండితులు చెప్పేవాళ్ళు హనుమంతుని తలుచుకో అని. జై హనుమానను, నువ్వు అక్కడ భయపడవు అని. మర్రి చెట్లు, తుమ్మ చెట్లు బాగా ఉన్న ప్రదేశంలో అవును. హనుమంతుని తలుచుకో. ఎవరికన్నా ఏదన్నా దయ్యము అలాంటి ప్రదేశం అంటే అక్కడ హనుమాన్ని తలుచుకో, నీకేం కాదు అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఎందుకు అంత పెద్ద చెప్పట్లేదు ఆ విషయాలు అనిపిస్తుందా మీకు? ఇప్పుడు అలా చెప్తున్నారా? అంటే ఒకటండి, దీనికి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి అంటే హనుమంతుల వారిని తలుచుకున్న వెంటనే ఏమొస్తుంది అనేది తెలియాలి. ఉమ్, భయం వేస్తే ఏమవుతుంది? మీకు భయం వేసిందండి, ఉమ్, మీరు సడన్గా మీకు భయం వేసింది అనుకున్నప్పుడు మీరు మీ మీ భావ వ్యక్తీకరణ ఏం చెప్తారు? మీరు ఊపిరి ఆగిపోయింది. ఉమ్, అవును. ఆయన ఎవరు? హనుమంతుల వారు వాయుపుత్రుడు. వాయుపుత్రుడు. అంటే ఇక్కడ ఆగిపోయిన వాయువుని ప్రేరేపించువాడు హనుమంతుడు. ఉమ్, హనుమ, హ హ అనే హల్లు, హ ఆకారం, ఆ ఉచ్చరణ ఉమ్, నీలో ఆక్సిజన్ పుట్టిస్తుంది. నేను తలుచుకున్న వెంటనే హనుమంతుడు పక్కనే రాడు. ఉమ్, ఆ హ అనే హల్లు అక్షరం నాలో, నా శరీరంలో ఒక ఆక్సిజన్ లెవెల్స్ని పెంచుద్ది. అందుకని ధైర్యం వచ్చింది. ఊపిరిని. ఊపిరి, ఉమ్, ఆయన వాయుపుత్రుడు కదా, ఉమ్, ఊపిరి ఆగిపోయింది. అంటే వాయువు ఆగిపోయింది. వాయువే కదా మనల్ని నడిపించేది, నడిచేది. నడిపించేది. ఉమ్, ఎప్పుడైతే భయం వేస్తుందో ఆటోమేటిక్గా ఊపిరితిత్తులు కుచించుకుపోతాయి. హ అనే ఉచ్చారణ అన్నప్పుడు ఆ యాక్టివేషన్ జరుగుద్ది. అంటే హిందూ సాంప్రదాయంలో, హిందూ మతంలో అక్షరాలకు ఉన్నటువంటి శక్తి అది. ఏది పడితే అది మాట్లాడరండి. ఓంకారం ఉచ్చరిస్తే కేవలం ఓం అనే చివరగా కనిపించే ఒక పదార్థం, కానీ అకార ఉకార మకారాల సంయోగం. ఆ ఊం. ఈ అకారంతో మనలో ఉన్నటువంటి చైతన్య శక్తి జాగృతం అవుతుంది. ఉకారంతో నాలో ఉన్న శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేస్తుంది. అనే జుంకారం ఆ శక్తిని నరనరాల్లోనూ రంజింపచేస్తుంది. అందుకనే అక్కడ హనుమ అనగానే జయ హనుమాన జ్ఞాన గుణసాగర జయ కపీసతి లోక ఉజాగర అంత ఈజీగా పలికే ప్రొనౌన్స్ చేసేటువంటి మామూలు లల్లాయి పదాలు కాదు. ఉమ్, థ్యాంక్ యూ, ఐఎమ్ సారీ అని ఇంగ్లీష్ వర్డ్స్ కాదు. ఇవి ఎంతో శక్తి కలిగినటువంటి తెలుగు పదాలు. ఉమ్, అందుకని హనుమ అంటే ఇప్పుడు ఈ జ్ఞానం తక్కువగా ఉంది. చెప్పే పెద్దలు కనుమరుగైపోయారు. అంటే మనకి ఎప్పుడైతే వేద విద్యా పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలలు ఎప్పుడైతే కనుమరుగైపోయి ఇప్పుడు మనకు ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థలు వచ్చాయో వాళ్ళకి సర్టిఫికెట్లు కావాలి తప్ప జ్ఞానం అక్కర్లా. మనకి పూర్వం వేదం
అందుకని మీకు ఫస్ట్లో చెప్పా, ఉమ్, వేదం సర్వశాస్త్రాల సమ్మిళితం, సర్వకాల సర్వావస్థలలోనూ సత్య విద్యల పుస్తకం వేదం. ఆ వేదం చెప్పట్లేదు ఎవరు, తెలిసిన వాళ్ళే చాలా తక్కువ. ఇప్పుడు పెద్ద పెద్ద ప్రవచనకారులు ఉన్నారు, వాళ్ళు కూడా రాముడు మాంసం తిన్నాడు అంటే వాళ్ళకి వేదం గురించి తెలియక రాముడు మాంసం తిన్నాడు అని చెప్తున్నారు. అది వేద విజ్ఞానం పెద్దవాళ్ళ దగ్గర అయినప్పుడు పిల్లలకి ఏం చెప్తారు? అందుకనే అందరికీ వేదం తెలియాలి, తెలిసిన వాళ్ళు 10 మందికి చెప్పాలి. ఎవరిని బ్రాహ్మణుడు అంటారు అంటే వేదం నేర్చుకున్న వాడిని మాత్రమే బ్రాహ్మణుడు అంటారు. వేదం నేర్చుకున్న దాన్ని చెప్పేవాడిని బ్రాహ్మణుడు అంటాడు. అందుకని హనుమంతుల వారిని ఎందుకు తీసుకుంటే ఆయనకి వ్యాకరణం తెలుసండి. ఉమ్, అంటే కేవలం వేదం అంటే ఏదో మనకి అనుదాత్త ఉదాత్త స్వరితాలతో పలికేటువంటి పదాలు కాదు, ఒక పదార్థానికి ఒక అర్థాన్ని తీసుకొచ్చేటువంటి అద్భుతమైనటువంటి సమ్మేళనం వ్యాకరణం. అష్టాధ్యాయి, శిక్ష, వ్యాకరణం, అర్థం, ఛందస్సు. మీకు ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది, దానికి ఉమ్, ఛందస్సు ఉంటుంది. ఏ ఛందస్సులో ఉందంటే అది గాయత్రి ఛందస్సులో ఉంది. దానికి దైవం ఎవరంటే దైవం నిక్షిప్తంగా ఉంది, సూర్యుడు దేవతగా ఉన్నాడు, ఋషి ఉన్నాడు. అంటే ఋషి అంటే దానిని పలికి ఉచ్చరించి దానిలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని తెలుసుకున్నవారు. మనకి ఇప్పుడు హనుమంతుల వారి విషయానికి వస్తే తులసీదాసు ఆయనతో రమించాడు, ఆయనని దర్శించాడు. హనుమంతుల వారి ద్వారా శ్రీరామచంద్రమూర్తిని చూడగలిగాడు. ఉమ్, అలాంటి వాళ్ళు ఋషులు అవుతారు, వాళ్ళు కనుమరుగయ్యారు. అందుకని యువతకి విజ్ఞానాన్ని నేర్పించడానికి వేదం మీద జ్ఞానం అవసరం. ఇప్పుడు మనకి వచ్చిన తర్వాత మీరు నెట్లో కొడితే వేదం గురించి అద్భుతమైనటువంటి విషయాలు వస్తున్నాయి. దయచేసి అందరూ కూడా వేదాన్ని నేర్చుకోండి, వేదం గురించి తెలుసుకోండి. కనీసం నెక్స్ట్ జనరేషన్ అన్నా కూడా ఆరోగ్యకరమైనటువంటి, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే భయం వేస్తుంది అందరికీ. వేదం తెలిస్తే నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. హనుమాన్ చాలీసా చాలా గొప్పది, చాలా పవర్ఫుల్ అని చెప్తుంటారు. ఇప్పుడున్న యువత హనుమాన్ చాలీసాని చదువుకోవాలి అని అంటుంటారు. ఎందుకు సార్ హనుమాన్ చాలీసా ఎందుకు అంత పవర్ఫుల్? అదేంటి అంటే ఒక సందర్భంలో తులసీదాస్ గారికి జరిగినటువంటి ఒక పరాభవం జరుగుతుంది. అక్కడ జరుగుతున్న సందర్భంలో ఆయన అప్పుడు హనుమంతుల వారి మీద ఈ దండకం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఈయన ప్రాణానికి హాని జరుగుతుందో అప్పుడు ఈ హనుమాన్ చాలీసాని ప్రారంభించిన వెంటనే కొన్ని వందల వానర సైన్యం, అంటే దాని పేరు కపిధ్వజం అండి. కపి అంటే కోతి, అంటే ఒక అద్భుతమైనటువంటి వేవ్ లెంత్ కలిగినటువంటి కిరణం అది. ఈ హనుమాన్ చాలీసా ఉచ్చరించడం వల్ల మీలో ఒక రకమైనటువంటి వేవ్స్ వస్తాయి. ఆ వేవ్స్ మీకు జరుగుతున్నటువంటి కష్టం నుంచి మిమ్మల్ని దూరం చేస్తాయి. ప్రొటెక్షన్, అది రక్షణ. ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో పిల్లలందరికీ కూడా నెగిటివ్ వేవ్స్ ఉన్నాయి, నెగిటివ్ వైబ్రేషన్. స్కూల్లో పెట్టాలంటారు హనుమాన్ చాలీసా? స్కూళ్ళు అనేది అంటే ఇప్పుడు మనకి పూర్వం వైదిక వేద విద్యను నేర్పించేవి కాబట్టి ఇవన్నీ అందులో భాగంగా ఉండేవి. ఇప్పుడున్నటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్ ఇవి కాదు నేర్పించేది. అక్కడంతా కూడా నిగూఢంగా మిళితం చేయబడినటువంటి సబ్జెక్ట్ అది. అప్పుడు అవసరం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి విద్యా వ్యవస్థల్లో ఇక ఈ వీటి మీదే కేంద్రీకరిస్తే, ఇప్పుడు భగవద్గీత పెట్టాలని కొంతమంది అంటున్నారు, హనుమాన్ చాలీసా పెట్టాలని మీరు అడుగుతున్నారు, ఇంకొకరు ఎవరో ఏదో అడుగుతారు. ఇవన్నీ పెట్టుకుంటూ పోతే వాళ్ళకి ఇంకొచ్చేది ఏమి ఉండదు. కానీ ఇప్పుడు నేర్చుకుంటున్నటువంటి విజ్ఞానం కన్నా, కానీ ఇప్పుడు ఫిజిక్స్, సైన్స్, మ్యాథ్స్ చదువుకున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా సార్. ధైర్యం లేదు కదా సార్ అంటే అది కేవలం సర్టిఫికెట్ వరకే ఉంటుంది. అందుకని ఏంటంటే హనుమాన్ చాలీసా అనేది మనకి తీసుకునే సమయం ఒక 10-15 నిమిషాల సమయం తీసుకుంటుంది. అంత సమయం మనకు ఉండట్లేదండి. 15 నిమిషాలు 10 నిమిషాలు ఉండట్లేదు. నాకు టైం లేదు సార్ అంటాడు. పొద్దుటే లేసి సూర్య నమస్కారం చేయడానికి టైం లేదు, ఇక నీకు నాలెడ్జ్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు స్కూల్కి 8 గంటలకు స్కూల్కి వెళ్ళాలి, 8 గంటలు వేస్తున్నావు అంటే 7:30కి లేస్తున్నాడు, అరగంటలో. మరి మిగతా సమయంలో ఉదయం అవుతుంది. ఎవరైతే సూర్యోదయానికి పూర్వం నిద్ర లేస్తారో వాళ్ళ దగ్గర 2-2.5 గంటలు టైం ఎక్కువగా ఉంటుంది. అది ఉద్యోగం చేసే వాళ్ళ దగ్గర కూడా మీకు టైం ఉండట్లేదు. నైట్ లేట్గా పడుకుంటున్నారు, ఉదయం ఎర్లీగా లేవాల్సి వస్తుంది, లేవలేకపోతున్నారు, మీ జీవితం నిర్వీర్యం అయిపోయింది. ఇవన్నీ కూడా అవసరం, ఇవన్నీ సాధన చెయ్యాలి. హనుమాన్ చాలీసా అనేది రోజు చదవాల్సిన అవసరం లేదు. ఒకసారి సాధన చేస్తే గుర్తుండకపోతే, అంటే ఎంత అంటే నేను కళ్ళు మూసుకుని హనుమాన్ చాలీసాని కంఠస్థం చేయగలను అనే స్థితికి వెళ్ళిపోతే దాని అవసరం లేదు. అంటే 48 రోజుల సాధన చేస్తే అది నీలో జీర్ణమైపోతుంది, దాన్ని పక్కన పెట్టేయచ్చు, ఇక అవసరంలా. అలాగే రామాయణం ఒకసారి దాన్ని పూర్తిగా రాముల వారి యొక్క నడకని తెలిసేసుకుంటే అత్తమాటలు చదవాల్సిన అవసరం లేదు. రోజు చదువుతూ కూర్చుంటే లాభం ఏంటి? భగవద్గీతలో శ్లోకాలు 700 శ్లోకాలు ఉన్నాయి, 18 అధ్యాయాలు ఉన్నాయి. రోజు చదువుతూ కూర్చుంటే ఇక జీవితం ఎక్కడ వెళ్తుంది? ఉద్యోగాల పనులు ఉన్నాయి కదా. ఒకసారి దాంట్లో ఉన్నటువంటి సారాన్ని లోపల పెట్టేసుకుంటే దాని అవసరం లేదు, దాన్ని పక్కన పెట్టవచ్చు. ముందు అది దాని మీద జ్ఞానం పెంచుద్ది. వేదం నేర్పించే విద్యాలయాల్లో ఒక మంత్రాన్ని అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవ ఋత్విజం హోతారం రత్నదాతం అగ్నిం ఈళే పూరోహితం యజ్ఞస్య ఋత్విజం
అని నేర్పిస్తారు. సాధన చేసేసిన తర్వాత దాని మీద కమాండ్ వచ్చేస్తాయి. ఉమ్, అప్పుడు ఇది ఎప్పుడు వాడాలి? అగ్నిహోత్రం చేసే సమయంలో దీన్ని వాడాలి, అది గుర్తొస్తుంది. హనుమాన్ చాలీసా నేర్చేసుకున్నావు, వచ్చేసింది, కంఠస్థం అయిపోయింది. ఎప్పుడో ఎక్కడో నీకు ఒక ప్రమాదం రాబోతుంది అన్నప్పుడు నువ్వు సాధన చేసేసి పెట్టేసుకున్నావు లోపల. దాన్ని మళ్ళీ ఫస్ట్ నుంచి చేయక్కర్లే, ఒక్కసారి గుర్తు చేసుకుంటే దాంట్లో ఉన్న సారం అంతా వచ్చేస్తుంది. కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం, ఇప్పుడు కూడా ఫాలో అవుతుంటారు కొంతమంది. హనుమాన్ యొక్క గదతో కూడుకున్న తాయెత్తు మెడలో డాలర్. వేసుకుంటారు. ఆ, ఒకటి హనుమంతుడి ఫోటో పెట్టుకుంటారు పర్సులో. లైక్ అవును. ఇవన్నీ ఉండేవి సార్, మంచిగా ఉండేటి. ఇప్పుడు ఎందుకు తగ్గుకుంటూ వస్తుంది? కారణం ఏంటి? మోడర్న్ సొసైటీ కదా, ఉమ్, లుక్ బాగుండాలి. ఉమ్, అంటే ఇప్పుడు ఆహార్యం, ఉమ్, ఇప్పుడు నేను సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్గా ఉమ్, వేదం గురించి అధ్యయనం చేస్తూ వేదం గురించి చెప్పడం కోసం చేసే ప్రయత్నంలో నేను మోడర్న్గా ఉండేవాడిని ఇంతకు పూర్వం. ఈ ఈ ఆశ్రమానికి పూర్వం నేను జీన్ ప్యాంటు టీ షర్ట్లు వేసుకొని మొహానికి మేకప్ వేసుకుని కొంచెం అందంగా కనిపించాలని డిఫరెంట్ గాడ్జెట్స్ అవి పెట్టుకుని తిరిగేవాడిని. ఇప్పుడు ఆశ్రమం మారాను. నేను ఆధ్యాత్మిక చింతనలో ఉండి ఒక దైవం గురించో వేదం గురించో మాట్లాడుతున్నప్పుడు నా ఆహార్యం ఎలా ఉండాలి? ఇప్పుడు అంతా మోడర్న్ సొసైటీలో అందంగా కనిపించాలి, ఏదో వ్యక్తపరచాలనే తాపత్రయంలో ఉన్నాం, ఏమీ వ్యక్తపరచలేకపోతున్నాం. ఉమ్, చిరిగిన ప్యాంట్ వేసుకుంటే ఫ్యాషన్ అనుకుంటాం, అది లోబితనానికో లేకపోతే లేమితనానికో ప్రతీక. బట్టలు ఎప్పుడు చిరిగిపోతాయి? బాగా అరిగిపోయిన తర్వాత చిరిగిపోతాయి, కానీ ఇప్పుడు చిరిగిపోయినవి కొనుక్కొని వేసుకుంటున్నాం. ఉమ్, ఇది మనం ఫ్యాషన్ అనుకుంటున్నాం. ఉమ్, ఉమ్, మనలో అజ్ఞానం పెరగడం వల్ల ఇవన్నీ వచ్చినాయి. అది సింబలిజం అనేది మనకి ఎప్పటి నుంచి ఉందని, అందుకే ఓంకారం ఒక సింబల్. అది చూసిన వెంటనే దాంట్లో ఉన్నటువంటి పూర్తి, మీకు ఇందాక చెప్పాను, హనుమాన్ చాలీసా యొక్క పూర్తి సారం ఏంటి? ధైర్యం. ఉమ్, అందులో అక్కడ వాడిన వాటి అన్నీ కూడా సేవ, రాముల వారికి సహాయం చేయడం అన్నీ ఉన్నాయి. ఆ మంత్రం చేస్తే అది వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. 48 రోజులు సాధన నీలో మార్పులు తీసుకొస్తుంది. అది గుర్తుగా పెట్టుకుంటాం. ఎప్పుడైనా మర్చిపోతానేమో, అది నా శరీరాన్ని తాకుతూ ఉంటుంది ఆ డాలర్. ఉమ్, ఇప్పుడు నా మెడలో ఉంటుందండి, ఇది సూర్య యంత్రం. ఉమ్, నేను సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ని. ఇందులోకి వచ్చిన వెంటనే ఒక డాలర్ తయారు చేసి వేసుకున్నాను. అంటే నేను సూర్యోపాసనలో ఉన్నాను, ఉమ్, నేను మాంసాహారానికి దూరంగా ఉన్నాను, సాత్విక ఆహారం తింటూ ఉండాలి, బయటికి వెళ్ళినప్పుడు అలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇది తగిలినప్పుడు నాకు గుర్తొస్తూ ఉంటుంది. అది ప్రారంభంలో. ఇంకెప్పుడు సంవత్సరాల తర్వాత కూడా ఇంకా గుర్తు చేస్తూ ఉండాలంటే నేను నిజమైనటువంటి భక్తితో లేను, ఉమ్, జనాల్ని మోసం చేయడం కోసం కాషాయం కట్టుకుని మాట్లాడుతున్నట్టు ఉంటుంది. ఇప్పుడు అసలు ఆ కొద్దిపాటి జ్ఞానం కూడా లేకుండా ఏదో ఉంగరం పెట్టుకోవాలంటే నామోషి అండి, డాలర్ వేసుకోవాలంటే నామోషి. ఆ విగ్రహంలో ఏమీ లేదు. నీ నిగ్రహాన్ని పెంచడం కోసం ఈ విగ్రహం దోహదపడుతుంది అని చెప్పడం కోసం. అప్పుడప్పుడు ముట్టుకుంటుండే సార్ చాలా మంది. అంటే హనుమంతుడిది భయం వేసినప్పుడు గద వేసుకొని మెడలో. ధైర్యం 100% ఇలా పట్టుకుంటే నిజంగా హనుమంతుడు వారు ఉన్నారు అన్న ధైర్యం వస్తుంది. ఇప్పుడు అసలు ఎవరు జాతరలకు వెళ్ళినా, ఏ జాతర జరిగినా, అది ఏ దేవుడి జాతర జరిగినా అక్కడ హనుమంతుడి గదతో కూడుకున్న ఉండేటివి మెడలో వేసుకునేటివి అవును. అన్ని. ఇప్పుడు అసలు అవి కానీ ఏదీ లేదండి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్లో పిల్లల దగ్గర. అంటే చెప్పేవాళ్ళు లేరు, ఉమ్, తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం కన్నా మన సెల్ ఫోన్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఎక్కువ ఉంది. ఉమ్, వెస్ట్రన్ ఇన్ఫర్మేషన్తో మనం డిఫరెంట్గా కనిపించాలి. అంటే చేతికున్న వాచ్ బాగుండాలి, మెడలో వేసుకునే చైన్స్ ఏదో డిఫరెంట్గా ఉండాలని చూస్తున్నాం తప్ప అది మనకి అంటే విజ్ఞానాన్ని అందివ్వాలనే ఇది స్పృహలో ఇప్పుడున్నటువంటి యువత లేదు కాబట్టి వేసుకోవడానికి నామోషి. ఇక చివరి ప్రశ్న సార్. హనుమంతుడి యొక్క విశిష్టత, ఆయన బొట్టు బొట్టు ఏ సింధూరం. ఆ? సింధూరం ఆయన బొట్టుకున్న ప్రత్యేకత మిగతా ఏ దేవుళ్ళ గుళ్ళకి వెళ్ళినా, దేవాలయంకి వెళ్ళినా ఆ బొట్టు అంటే సపరేట్గా ఒక ప్రత్యేకత కలిగి ఉన్న బొట్టు హనుమంతుడిది. పెట్టుకుంటే కారుతుంటది. అది ఒక అందరూ ఆ దాంట్లో ఒక ఆనందం వెతుక్కుంటారు. బొట్టు పెట్టుకున్నప్పుడు అబ్బా నాకు బొట్టు కారింది హనుమంతుడు పెట్టుకున్నప్పుడు అని. ఇలాంటివి చిన్న చిన్నవి ఉంటాయి. ఆయన గదకున్న విశిష్టత ఏంటి? ఇవి కొంచెం చెప్పండి సార్. అంటే శక్తిని సూక్ష్మీకరించినప్పుడు నేను ఇప్పుడు 70 కేజీలు వెయిట్ అండి, ఉమ్, నా శక్తి అంతా ఎక్కడుంది? నా శరీరం అంతా వ్యాపించింది. అదే ఒక ఆబ్జెక్ట్ పెట్టుకుని నేను గట్టిగా గుద్దినప్పుడు ఈ 70 కేజీల ఫిజికల్ బాడీలో ఉన్న ఎనర్జీ కాన్సన్ట్రేట్ అయ్యి పిడికిల్లోకి రావాలి. అవును. అప్పుడు నేను దాన్ని కొట్టినప్పుడు నా ఎనర్జీ అక్కడ తెలుస్తుంది. ఉమ్, మామూలుగా మీరు నా ఎనర్జీని చూపించమంటే ఏం చూపించగలను? గట్టిగా అరిచి చూపించగలను శబ్ద రూపంలో, ఉమ్, గట్టిగా కొట్టి చూపించగలను వ్యక్తపరిచేది. ఇక్కడ యుద్ధం కదా, అందుకని తన శక్తిని కేంద్రీకరించి గదలో పెట్టి యుద్ధం చేసి ఉండొచ్చు కదా. ఉమ్, గదతో కొడతాడు ఆయన. ఉమ్, అంటే చేత్తో కొడితే ఎలాదా అంటే వెళ్తుంది. ఇక్కడ ఒక అవతల వ్యక్తి యొక్క స్థితిని బట్టి గదగా మార్చాం.
ఇక మీరు తిలకధారణ గురించి మాట్లాడారు. తిలకాల్లో చాలా రకాలు ఉంటాయి. హనుమంతుల వారి శక్తికి తార్కాణం ఆ హనుమత్ కుంకుమ. హ్మ్. ఆయన శరీరం అంతా కూడా కాషాయంతో నిండిపోయింది. హ్మ్. కాషాయం అనగానే అద్భుతమైనటువంటి సౌరశక్తి. హ్మ్. సూర్యుడు ఏ రంగులో ఉంటాడు? ఇప్పుడు హ్మ్. మీరు వేసుకున్నటువంటి వస్త్రం కూడా కాషాయమే. ఒక రకంగా కొంత మేళవించినటువంటి కాషాయంతో నేను ఉన్నాను. హ్మ్. ఈ కాషాయం అనేది మనలో ఒక రకమైనటువంటి నిబద్ధత, హ్మ్. నియమము, నిష్టని చేకూరుస్తుంది. అది ఆయన శరీరానికి పూర్తిగా రాసేసుకున్నాడు. రాముల వారికి ప్రతీకగా సీతమ్మ తల్లి బొట్టు పెట్టుకుంది సింధూరాన్ని. హ్మ్. అంటే రాముల వారి మీద భక్తి ఉంది, ప్రేమ ఉంది. అంటే కొంచెమే ఉంది నీకు, బొట్టుగా పెట్టుకున్నావు. ఆయన మీద నాకు విపరీతంగా ఉందని ఒళ్ళంతా రాసేసుకున్నాడు ఆయన. హ్మ్. అంటే శరీరంలో ప్రతి అణువు కూడా రామభక్తితో నేను నిండిపోయాను అని చెప్పడానికి. కేవలం ఆ బొట్టు తీసి మాత్రమే మనం పెట్టుకుంటున్నాం. హనుమంతుల వారికి రాముడు అంటే చాలా ఇష్టం. హ్మ్. రాముల వారికి ధర్మం అంటే చాలా ఇష్టం. మనం దాంట్లో ఏవి పాటిస్తున్నాం? మీకు మీకు మీకంటూ ఒక ధర్మం ఉంటుందండి ప్రతిరోజు. సూర్యోదయానికి పూర్వం లేవడం అనేది మీ శరీర ధర్మం. హ్మ్. మీరు పాటిస్తున్నారా? బొట్టు పెట్టుకుని అది కారితే అంటే కొబ్బరి నూనెలోనో, నువ్వుల నూనెలో కలిపితే కారుతదది. హ్మ్. పొడిగా కూడా పెట్టుకుంటా. ఇప్పుడు నేను సూర్యోపాసనలో ఉన్నాను. ఇది ఎర్ర సింధూరం. హ్మ్. సూర్యుడికి ఎర్ర సింధూరం, రెడ్ శాండల్‌వుడ్ పౌడర్ అంటే ఇష్టం అని చెప్పేసి నేను దీన్ని అరగదీసి పెట్టుకుంటాను. దానికి తగ్గట్టుగా నేను సూర్యోదయానికి పూర్వం నిద్ర లేవాలి. హ్మ్. సూర్య నమస్కారాలు, ఆసనాలు వేయాలి. సాత్విక ఆహారం తీసుకోవాలి. ఆయన ఏమీ ఎక్స్‌పెక్ట్ చేయకుండా కృతజ్ఞతని అంటే నేను ఎదురుగా హెల్ప్ చేస్తే నువ్వు థాంక్స్ చెప్పకపోతే నేను ఫీల్ అవుతాను హ్మ్. వ్యక్తిగా. సూర్యుడు తను ఉదయిస్తాడు. మీ నుంచి రిటర్న్ ఏమి ఎక్స్‌పెక్ట్ చేయడు. కృతజ్ఞతని ఎక్స్‌పెక్ట్ చేయని స్థితిలో సేవ చేస్తూ ఉంటాడు. అలాంటి స్థితిలో నేనున్నప్పుడు ఈ బొట్టుకి అర్థం ఉంటుంది. హనుమంతుల వారు సింధూరం పెట్టుకున్నంత మాత్రాన నో యూస్. హనుమంతుల వారు రాముల వారికి సేవ చేశారు. రాముల వారు ధర్మానికి సేవ చేశారు. హ్మ్. ప్రత్యేకంగా నిలబడ్డారు. ఇవి చెయ్యగలిగినప్పుడు నేను హనుమత్ భక్తుడిని అని చెప్పుకోవడానికి మీకు అర్హత ఉంటుంది. హిందూ అనే అర్హత, భక్తి అనే అర్హత మీకు రావాలంటే వాళ్ళు చేసిన పనులు మనం చెయ్యాలి. హ్మ్. రావణ వధ జరగాలి. అంటే అధర్మానికి వధ జరగాలి. అధర్మం పేటరేగిపోతుంది. అప్పుడు మీరు పరిపూర్ణమైనటువంటి హనుమత్ భక్తుడు లేకపోతే రామభక్తుడు కలిగి ఉన్నట్టు లెక్క. సరే ఇక ఈ హనుమాన్ జయంతి పండుగనే. కానీ ఆయన నుంచి చాలా బలం, శక్తి ఇవన్నీ మనం తీసుకుంటాం. 10th ఎగ్జామ్స్ అయిపోయినాయి. త్వరలో రిజల్ట్స్ రాబోతున్నాయి. చాలా ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తాయి. పిల్లలు ఆత్మహత్యలు చేసుకుంటారు. మరోవైపు పానిక్ అవుతున్నారు ఇండియాలో. ఏమన్నా చిన్న వార్త బయటికొస్తే అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి పెట్రోల్ బంక్ల దగ్గరనో, లేకపోతే గ్యాస్ దగ్గరనో, లేకపోతే మనకు ఫ్యూచర్‌లో తిండి దొరకదు, మనకు డబ్బులు దొరకవు. ఇలాంటివి అన్నీ చక్కర్లు కొడుతున్నాయి. మరోవైపు యుద్ధం జరుగుతుంది. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ప్రజలు ఎలాంటి సుగుణాలు నేర్చుకోవాలి? ఎలాంటి ధైర్యం నేర్చుకోవాలి హనుమాన్ జయంతి సందర్భంగా? ముఖ్యంగా హనుమాన్ విద్యార్థుల గురించి చెప్పండి. హనుమత్ విజయోత్సవం సందర్భంగా పిల్లలెవరూ కూడా దయచేసి ఇవి కేవలం ఇప్పుడు మీకు ఇచ్చేటువంటి 10th ఫెయిలు, హ్మ్. 10th పాసు, ఇంటర్ ఫెయిలు, ఇంటర్ పాసు, డిగ్రీ ఫెయిలు, పాస్ ఇంతే కదా! అంతే. అవి కేవలం పేపర్ల మీద మాత్రమే ఉంటాయి. హ్మ్. ఆ పేపర్లు కనీసం నాలిక గీయడానికి కూడా పనికిరావు. హ్మ్. మీరు దాన్ని మడత పెట్టి నాలిక గీసినా కూడా నాలిక మీద ఉండే పాచిని కూడా కదపలేవు. వాటిలతో మీకు ఎలాంటి ఉపయోగం లేదు. అందుకని మీరు దానికోసం అద్భుతమైనటువంటి జీవితం ఇది. కాలు, చెయ్య బాగున్నాయి. ఈ ఇన్కార్నేషన్ ఈ జన్మ చూడడానికి కళ్ళు, వినడానికి చెవులు, తినడానికి చేతులు, నోరు ఇవన్నీ పర్ఫెక్ట్‌గా ఇచ్చాడు భగవంతుడు. కేవలం ఒక సబ్జెక్ట్‌లో ఎక్కడో ఫెయిల్ అయినంత మాత్రాన ఆత్మహత్యలు చేసుకోవలసినటువంటి అగత్యం లేదు. ఈ హ్మ్. చదువులన్నీ వ్యర్థం. మీకు జ్ఞానాన్ని ఇవ్వలేని చదువులు. అందులో ఇప్పుడు ఇప్పుడు అయితే ఫెయిల్ అయ్యాను. ఏంటి? నెక్స్ట్ టైమ్ పాస్ అవుతాను. నన్ను నేను నియంత్రించుకోలేని స్థితికి ఈ సబ్జెక్టులు నాకు ఉపయోగపడలే. హ్మ్. నేను నేర్చుకున్న పాఠం పొద్దుటే లేవాలి, బాగా చదవాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి అనుకునే స్థితిలో లేదు. నాకు నేర్పిన అవును. విజ్ఞానం, నేను పలికిన పదాలు, ఉచ్చారణ నాకు జ్ఞాపక శక్తిని కోల్పోయేలా చేసినాయి. ఈ విద్యల్లో మీరు ఫెయిల్ అయినంత మాత్రాన మీకొచ్చిన నష్టం ఏమీ లేదు. అందుకని ఏంటంటే దయచేసి ఇలాంటి అగత్యాలకి పాల్పడకండి. మీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల కడుపు క్షోభకి మీరు కారకులవ్వకండి. ఇది ఇక్కడితో అయిపోదు. మళ్ళీ రావాలి. మళ్ళీ ఇదే కష్టాలు పడాలి. వద్దు. దీన్ని పరిపూర్ణంగా చూడండి. ఈ సబ్జెక్ట్ కాకపోతే, ఈ సెప్టెంబర్ కాకపోతే, ఈ మార్చ్ కాకపోతే మళ్ళీ మనం రాసుకొని గెలవచ్చు. ఓటమి విజయానికి నాంది. అవును సార్. అందుకని దయచేసి ఎవరు కూడా ఇలాంటి వాటికి పాల్పడకండి. తల్లిదండ్రులు మీ బిడ్డల విషయంలో ఇలాంటివి జరుగుతాయేమన్నా ఉంటే మీరు వాళ్ళతో ఫ్రెండ్స్‌లా మాట్లాడండి. హనుమాన్ చాలీసా, ఆదిత్య హృదయ పారాయణాలు చేయించండి. హ్మ్. వాళ్ళలో ధైర్యం పెరుగుతుంది. వాళ్ళు నిర్భయంగా, ధైర్యంగా దేన్నైనా ఎదుర్కొనే స్థితికి వెళ్తారు. ఇక ప్రజల విషయం క్లుప్తంగా చెప్పండి. పానిక్ అవుతారు. పెట్రోల్ బంకులు, గ్యాస్ ఇవన్నీ హంగామా. మనం భారతదేశంలో ఉన్నాం. హ్మ్. మనం భారతీయులం.
మనం హిందువులం, ఉమ్, హిందూ ధర్మాన్ని అనుసరిస్తున్న వాళ్ళం. రాబోయే రోజుల్లో భారతదేశం నెంబర్ 1 ఉమ్, అన్ని రకాలుగాను. అందుకని ఏంటంటే మనకి ఏమీ జరగవు. ఇప్పుడు లాస్ట్ టైం కోవిడ్ వచ్చింది, మిగతా కంట్రీస్కి భారతదేశానికి ఉన్నటువంటి వ్యత్యాసం చాలా బాగా చూశారు. అందుకని ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఇప్పుడు ఆర్టిఫిషియల్ దాన్ని ఏమంటారు డిమాండ్ నడుస్తుంది. గ్యాసు ఒరిజినల్గా అయితే ఇబ్బంది ఏమీ లేదు, కానీ ప్రైవేట్గా దాన్ని బ్లాక్లో అమ్మే స్థితికి వెళ్ళిపోయింది. పెట్రోల్ బంకులు మొన్న 2-3 రోజులు హైదరాబాద్ అంతా చూసాం. ఏం జరిగింది? మళ్ళీ ఇప్పుడు నార్మల్ అయిపోయింది. నార్మల్ యాక్సెప్టెన్స్. ఏది జరిగితే జరుగుతుంది. రేపు పెట్రోల్ బంకులు ఉండవు, ఏంటి నష్టం? నడిచి వెళ్తా అంతే, ఒకప్పటిలాగా సైకిల్ అంతే. అంతకు మించిన ప్రమాదం ఏమీ కాదు. దయచేసి ప్యానిక్ అవ్వకండి, యాక్సెప్టెన్సీలో ఉండండి. రేపు ఏదైతే అది జరుగుద్ది. నువ్వు నిస్సహాయుడు అయితే, నువ్వు చేతకాని వాడివి అయితే రేపటి కోసం ఇవాళ భయపడతావు. వర్తమానాన్ని అనుభవించలేని రేపటి కోసం భయపడేవాడు మనకి ఎప్పుడు కూడా గతం బాధనిస్తుంది, అవునవును, భవిష్యత్తు భయాన్ని ఇస్తుంది. వర్తమానంలో ఉన్నవాడే హ్యాపీగా ఉంటాడు. అందుకని వర్తమానంలో ఉండండి, యాక్సెప్టెన్సీలో ఉండండి, మీకు ఏమీ కాదు. మనందరం భారతదేశంలో, ఇది కర్మభూమి, ఇది హనుమంతుడు జన్మించిన భూమి. హనుమంతుడు వారు సంచరించినటువంటి, రాముడు సంచరించినటువంటి, భరతుడు మనకిచ్చినటువంటి భారతదేశం. భరతుడు ఇచ్చాడు. శ్రీరామచంద్రమూర్తి బ్రదరు, తమ్ముడు భరతుడు పరిపాలించాడు కాబట్టి ఇది భారతదేశం. అందుకని మనందరం భారతీయులం. రామరాజ్యం ఇది. మనకి ఏమీ మిగతా దేశాల్లో జరిగినంత విపత్కర పరిస్థితులు మనకు ఉండవు. అయినా ప్రస్తుతం పరిపాలిస్తున్న వాడు చేతకాని అసమర్థుడు కాదు, సమర్థుడే. అందుకని అందరూ కూడా ధైర్యంగా ఉండండి, ఎలాంటి వాటికి భయపడకండి. థ్యాంక్ యూ సార్. మా సాక్షి స్టూడియోకి వచ్చి హనుమంతుడి యొక్క విశిష్టత గురించి, బొట్టు దగ్గర నుంచి గద గురించి, ఆయన యొక్క శక్తి, ఆయన యొక్క భక్తి గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు సాక్షి టీవీ, అంటే నేను ఫస్ట్ టైం శాటిలైట్ ఛానల్కి వచ్చి మాట్లాడుతున్నాను. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు సాక్షి టీవీ యాజమాన్యానికి, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.